ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న అంశాలపైన మిల్లర్లు కానివ్వండి, తేమ శాతంలో తేడా ఉందనే విషయం కానివ్వండి, గన్నీ బ్యాగ్స్ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకురావాలని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 రోజులు ఉత్తరాంధ్రలోనే మేము పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది, ధాన్యం కొనుగోలు విషయంలో మన రైతన్నకి ఒక అండగా నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మీ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఈ విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి కదండి. ఇప్పుడు ఈ సీరియస్ అంశాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చాలా పారదర్శకంగా ఒక ప్రజలు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో, ఏ విధంగా అక్రమంగా బియ్యాన్ని వీళ్ళు తరలిస్తున్నారో వీటిపైన సమగ్రంగా విచారణ జరుగుతుంది. తప్పకుండా ఒక ప్రక్షాళన దిశగా నడుస్తున్నాం కాబట్టి నిజాయితీగా ఈ కార్యక్రమం ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా సహకరించాలని మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. ఇంకా సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సార్ గంగవరం పోటీ నుంచి కూడా ధాన్యం చెప్పండి. గంగవరం పోటీ నుంచి కూడా అక్రమ రవాణా జరుగుతుంది అనేది ఒక సమాచారం ఉంది సార్. గతంలో కూడా వచ్చాయి, కానీ కాకినాడ పోటీనే మీరు ఫోకస్ చేస్తున్నారు. గంగవరం పోటీ కూడా దానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పోర్ట్స్ విశాఖపట్నం, గంగవరం, అదేవిధంగా కృష్ణపట్నం, ఈ 3 పోర్ట్స్ నుంచి బియ్యం ఎగుమతి మీద పోల్చుకుంటే దానికన్నా డబుల్ ఒక కాకినాడ నుంచే జరిగింది. దానిపైన అందుకనే మేము ప్రత్యేకంగా ఎందుకు కాకినాడ అనే దానిపైన చాలా క్లారిటీగా మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి కూడా రైస్ ఎగుమతులు జరుగుతున్నాయి. దానిపైన కూడా మా అధికార యంత్రాంగానికి ఉదయమే మేము అలర్ట్ చేసాం. ఇదే కాదు, చట్టంలో మార్పులు తీసుకొచ్చాం, పీడీ యాక్ట్ తీసుకొచ్చాం. ఈ రోజున రైస్ స్మగ్లింగ్, రైస్ స్మగ్లర్ ఎవరైతే పీడీఎస్ రైస్ని ఉపయోగించి ఎక్స్పోర్ట్ల కోసం వాడుతున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో తప్పకుండా ఇవన్నీ బయటకు వస్తాయి. ఒక్క పోర్టు మీదనే కాదు, ఇక ఒక వ్యక్తి గురించి కానే కాదండి, ఇది ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ నిధులు మనం ఉపయోగిస్తున్నప్పుడు సమగ్రంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు చేరే విధంగా, ఇందులో మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సార్ అధికారుల పాత్ర కూడా ప్రధానంగా ఉందనేది ఒక వినిపిస్తున్న మాట సార్. గతంలో అధికారులు బాగా సపోర్ట్ చేశారు గత గవర్నమెంట్కి. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అధికారులు మారలేదు అనేది ఒక వాదన సార్. ఏం చెప్తారు? గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి లారీలు ఏదైనా సరే ఒక గ్రీన్ స్లిప్ చూపిస్తే ఆ గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకి చేరేవి. ఈ వాస్తవం. అందులో అధికారులు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఈ సమగ్రమైన ఎంక్వైరీలో తప్పకుండా బయటకు వస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను, కొంతమంది సీనియర్ అధికారులు కూడా చాలా బాధ కలిగించింది నాకు, ఇన్వాల్వ్ అయ్యారు. ఆ విచారణలో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. ఎక్కువ శాతం పీడీఎస్ రైస్ మిల్లులకు తరలిపోతుంది, రైస్ మిల్లుల నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని రైస్ మిల్లుల పైన దాడులు జరిగాయి? ఇందా మీకు చెప్పే కదా వివరాలు. 1066 కేసులు ఇప్పటివరకు మేము రిజిస్టర్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 1066 కేసెస్ మేము ఇప్పుడు రిజిస్టర్ చేసాం. కాబట్టి మీకు కనపడేది కొంతవరకు కనపడుతుంది, కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అనేక రైస్ మిల్లుల పైన, ఫేర్ ప్రైస్ షాపుల మీద, ఎండియూ వ్యాన్ల పైన, లారీల పైన ఎక్కడికక్కడ సమగ్రంగా మేము చెక్ చేస్తున్నాం. సార్ స్వయంగా మీరే రంగంలోకి దిగి చెక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? మీరు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్న అధికారులు వెళ్ళలేకపోతున్నారు? నాది కూడా బాధ్యత, ఖచ్చితంగా నేను లీడ్ చేయాలి. అందరూ అది ప్రచారం వరకే. వాస్తవాలు ఏంటో మీకు తెలుసు. ప్రస్తుతం స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసాం. కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం. వాస్తవంగా ఎంత పీడీఎస్ రైస్ ఉందనేది కొన్ని రోజుల్లో మనకి పూర్తి సమాచారం వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ వెల్లడిస్తాం. ఏమంటే కాకినాడలో ఫస్ట్ జరిగిన ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు 13 కేసులు బుక్ చేసామండి. 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని
ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాచారం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ పోర్టులో ఈ చెక్ పోస్టులు లేకపోవడం అనేది ప్రధానంగా కరిగిపోవడానికి కారణం అని చెప్తున్నారు సార్. అంటే మీరు వచ్చి 6 నెలలు అయింది, ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు సార్? కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. అక్కడ చెకింగ్ జరుగుతుంది. మిగతా పోర్టుల్లో వచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఈరోజు మార్నింగ్ మా ఆఫీసర్స్తో షేర్ చేసుకున్నాం, జాయింట్ కలెక్టర్స్తో షేర్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతోంది ఇది. దానిపైన కూడా తప్పకుండా మేము వీ విల్ టేక్ యాక్షన్, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. 729 మందిని మేము అరెస్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 729 మందిని మేము అరెస్ట్ చేశాం. 102 వెహికల్స్ని మేము సీజ్ చేశాం. వెల్త్ పైన దాహం, అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని, కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది. సో కొన్ని దేశాలకి ఎగుమతి అవుతుంది అనేది, ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎగుమతి అవుతుంది. సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కి ఎగుమతి అవుతుంది. రీసెంట్గా ఇండోనేషియా, థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు, కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగానే అనుకుంటున్నాం. ఇంకా లోతుగా వస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా. అంటే ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి, దాహం అంటే మనం ఊహించలేం. అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అది వెళ్ళిపోయి, క్షేత్రస్థాయిలోనేమో పాపం 10 రూపాయలది 12 రూపాయలు కొనుక్కుంటున్నాడు, 2 రూపాయలు వస్తుంది అతనికి. కానీ వీళ్ళేమో దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు. సో ఏ స్థాయిలో వీళ్ళు ఆ వెల్త్ జనరేట్ చేసుకుని వీళ్ళు అక్యుములేట్ చేసుకున్నారో, ఎందుకు వీళ్ళకి దుబాయ్లో ఆఫీసులు పెట్టాల్సి వచ్చిందో, ఎందుకు స్విట్జర్లాండ్లో వీళ్ళు అడ్రస్లు ఇవ్వాల్సి వచ్చిందో, ఎందుకు ఈ కంపెనీలన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.